ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీవట నడిపించబడతావట. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని నీ జీవితంలో నీ కొరకు వేశారు. ఆమేన్. నువ్వేమాత్రం కూడా భయపడొద్దు. ఏ రంగంలో వెళ్ళాలి, ఇదిగో ఈ ఉద్యోగంలో ఎలా వెళ్ళాలి, ఈ వ్యాపారంలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఈ యొక్క కుటుంబ జీవితంలో, ఈ ఆర్థిక పరిస్థితుల్లో నేను ఎలా ముందుకెళ్ళాలి అని నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు కదా. ప్రభు చెప్తూ ఉన్నారు, ఆయన నిన్ను నడిపిస్తారట. నీకు వాగ్దానం ఇస్తున్న దేవుడు నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వెంత మాత్రం కూడా బెదురొద్దు. నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయం చెందొద్దు. నీ బిడ్డల విషయంలో కానీ, నీ కుటుంబ పరిస్థితుల విషయంలో కానీ దేవుడే నీ చేయి పట్టుకుని నడిపిస్తానని ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు చూడండి, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఫైనాన్షియల్గా నువ్వు ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఆత్మీయ జీవితంలో నువ్వు బలహీనంగా ఉన్నా, లేదా కొంతమంది వ్యక్తుల చేత నీవు బాధించబడుతున్నా సరే, నిన్ను బలపరుచువాడు ఒకరున్నారు. ఆయన సజీవుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు ఆయన చెప్తూ ఉన్నాడు, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న నిన్ను తృప్తిపరిచి నిన్ను బలపరుచువాడు ఆయనే. నువ్వు దిగులు చెందొద్దు. నీవు వెళ్ళాల్సిన మార్గంలో ప్రభు నిన్ను నడిపించబోతూ ఉన్నారు. ఏదైతే నూతన సంవత్సరంలో ఆయన వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని ప్రభు నీ పట్ల నెరవేర్చబోతూ ఉన్నాడు. అయితే నీవు దేవునికి ఇచ్చిన మాటను నెరవేర్చు. ఎంత మాత్రము నువ్వు దేవునికి ఇచ్చిన మాటను నువ్వు త్రప్పొద్దు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావంట. చాలామంది దేవునికి ఎన్నో ప్రామిసులు చేస్తూ ఉంటారు, కానీ అవి తప్పుతూ ఉంటారు. మరి అట్టివారి విషయంలో దేవుని యొక్క కృప త్వరగా వారి మీదకు రాలేదు. కొంతమంది అంటారు, అయ్యా నేను ఇగో ఈ నూతన సంవత్సరం ఈ పలానా చెడ్డది విడిచిపెడుతున్నాను, అదిగో ఆ పని విడిచిపెడుతున్నాను, ఇక నుంచి నీతిగా బతుకుతాను, ఇక నుంచి నీ కొరకు ఉంటానని చెప్పి వాగ్దానం ఇస్తూ ఉంటారు. ఆ వాగ్దానాన్ని వారు పాటించరు. అట్టి వారి మీద దేవుని కృప రాదు. మరి ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి, ఏ పరిస్థితుల్లో ఈ వాగ్దానాన్ని వింటున్నావో జ్ఞాపకం చేసుకొని నీవు దేవునికి ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి కష్టపడు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓట వలె ఉంటావట. హల్లెలూయా. ఆశీర్వాదములు, దీవెన, ఆత్మీయ సమృద్ధి నీలోంచి బయటకు వచ్చి అనేక మంది దాహము తీర్చే విధంగా దేవుడు నిన్ను బలపరుస్తానని ఈరోజు ఆయన మాట ఇస్తూ ఉన్నారు. ఆమేన్. ఆయన ఇచ్చిన మాట తప్పేవాడు కాదండి. ఈరోజు నీ జీవితాన్ని చూచిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు, నిన్ను బలపరచబోతూ ఉన్నాడు. నువ్వు దేవుని కోసం నిలబడు. ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి నిందలున్నా, ఎవరు నేను వెనక్కి లాగుతున్నా సరే నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చు. దేవుని కొరకు నిలబడు. ఆయన నిత్యము ఉబుకుచుండు నీటి ఓటవలే నిన్ను, నీ కుటుంబాన్ని, సమస్తాన్ని ఆయన ఈ దినము ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.